ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి బరిలో చాలా సినిమాలు వచ్చాయి. మనకి సంక్రాంతి అంటేనే ఒక పండగ వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఎక్కడెక్కడ పని చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఊర్లకు వెళ్లి ఫ్యామిలీతో సరదాగా గడిపే రోజులవి. అలాంటి సంక్రాంతి టైంలో అందరికీ కామన్‌గా కనిపించే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. సో, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలా సినిమాలు మన తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. అండ్ విచిత్రం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. అండ్ అలాగే అనుకోకుండా పెద్ద పెద్ద సినిమాలు డిజాస్టర్స్ అవుతుంటే ఒక చిన్న సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వడం మనం చాలా సందర్భాల్లోనే చూసాం. అలాగే ఈ సంవత్సరం ఆల్రెడీ 5 సినిమాలు మన తెలుగు నుంచి రిలీజ్ అవుతున్నాయి. అండ్ అలాగే తమిళ్ నుంచి 'జననాయకన్' అండ్ 'పరాశక్తి' మూవీస్ రిలీజ్ అవ్వాల్సింది. బట్ 'జననాయకన్' అయితే పోస్ట్‌పోన్ అయింది. సో 'రాజాసాబ్‌కి' అది బెనిఫిట్ అవుతది అనుకున్నాం. బట్ 'రాజాసాబ్' మూవీ రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. మన తెలుగు నుంచి రిలీజ్ అయ్యే 5 సినిమాల్లో ఆల్రెడీ 'రాజాసాబ్' మూవీ ఫ్లాప్ లిస్ట్‌లోకి అయితే వెళ్ళిపోయినట్టే. ఇకపోతే మిగతా 4 సినిమాల్లో ఏ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తుందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఏ సినిమాలో ఎంత పొటెన్షియల్ ఉంది, ఏ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతిదీ డిస్కస్ చేద్దాం. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు గనక ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సంక్రాంతి బరిలో నెక్స్ట్ వస్తున్న సినిమా మన చిరంజీవి గారు, అనిల్ రావిపూడి అండ్ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఈ సినిమాపై విపరీతమైన హైప్ అయితే ఉంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి డైరెక్టర్ కావడం అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు మెయిన్ లీడ్ లో ఉండడం అండ్ అలాగే లేడీ బాస్ నయనతార గారు యాక్ట్ చేయడం. సో మనందరికీ బాగా తెలుసు, చిరంజీవి గారు కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా క్లోజ్ గా ఉండే యాక్టర్స్. వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుందంటే మాస్ ఆడియన్సే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వస్తారు. ముఖ్యంగా ఇలాంటి సంక్రాంతి టైంలో అయితే ఫ్యామిలీతో సహా వచ్చి చూసే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఈ టైంలో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మనశంకర వరప్రసాద్ ట్రైలర్ అయితే చాలా మందికి డిసప్పాయింట్ అయితే చేసింది. బట్ మూవీలో కంటెంట్ ఉంది, దమ్ముందని మూవీ టీం అయితే చాలా బలంగా నమ్ముతుంది. నాకైతే ట్రైలర్ చూసా బానే ఉంది అని ఫీలింగ్ కలిగింది. మరి మూవీ రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో థియేటర్ లో చూడాలి. మూవీ వచ్చేసి జనవరి 12కి రిలీజ్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, సంక్రాంతి విన్నర్ అవుతుందా లేదా ఖచ్చితంగా కామెంట్లు చేయండి. ఇకపోతే నెక్స్ట్ మూవీ మన రవితేజ గారి భర్త మహాశైలికి విజ్ఞప్తి. రవితేజ గారికి కంటిన్యూగా ఫ్లాప్లే తగిలి ఇప్పుడు ఆయన కెరియర్ కి హిట్ అనేది ఎంతో అవసరం. మరి ఇలాంటి సంక్రాంతి టైంలో ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ మధ్యలో ప్రభాస్ గారి రాజాసాబ్, అంటే ఇప్పుడైతే డిజాస్టర్ టాక్ వచ్చింది కానీ రాకముందు రాజాసాబ్ అనేది చాలా పెద్ద సినిమా. అండ్ అలాగే చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ అనేది కూడా చాలా పెద్ద సినిమా. అండ్ అలాగే నవీన్ పోలిశెట్టి గారి సినిమా ఉంది అండ్ సర్వానంద్ మూవీ ఉంది. ఈ 4 సినిమాల మధ్యలో ఇంత ధైర్యంగా, ఇంత కాన్ఫిడెన్స్ గా వస్తున్నారు అంటే ఈ భర్త మహాశైలికి విజ్ఞప్తి అనే సినిమాపై రవితేజ గారు పెట్టుకున్న నమ్మకం, అంటే ఆ సినిమాలో ఎంత కంటెంట్ ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తుందనే నమ్మకం ఆయనకు ఉంది. సో ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది. బట్ మూవీ అనేది కాస్త అటు ఇటు అయితే రవితేజ గారి కెరియర్ అనేది ఎటు వెళ్తుందో నాకైతే అర్థం కాల. బట్ సినిమా హిట్ అవ్వాలనే కోరుకుందాం. ట్రైలర్ చూసారా, మీకు ఎలా అనిపించింది? రవితేజ గారికి ఈ సినిమాతో హిట్ తగులుతుందా లేదా ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి. ప్రతి సంక్రాంతికి కూడా పెద్ద పెద్ద సినిమాలన్నింటినీ పక్కన పెడితే ఖచ్చితంగా ఒక చిన్న సినిమా రిలీజ్ అవుతుంది. ఆ చిన్న సినిమా హిట్ అవుతుంది, సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచిపోతుంది. అలాగే ఈ ఏడాది కూడా 2 చిన్న సినిమాలు ఈ పెద్ద సినిమాలతో పోటీగా అయితే వస్తున్నాయి. అందులో ఒకటి నవీన్ పోలిశెట్టి గారు యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు. మీనాక్షి చౌదరి మెయిన్ లీడ్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అయితే అందరికీ నచ్చింది. ట్రైలర్ చూసే సినిమా హిట్ అవుతుందని నమ్మకం అందరికీ కలిగించింది. అండ్ కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు, హ్యాపీగా 2.5 hours నవ్వుకోవచ్చు అనే హోప్ అయితే ఇచ్చింది ఈ అనగనగా ఒక రాజు ట్రైలర్. నాకైతే ఈ సంక్రాంతికి ఈ సినిమాలన్నింటిలో కూడా ఈ అనగనగా ఒక రాజు ప్రతి ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి ఈ సంక్రాంతి బరిలో హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది, చాలా కామెడీగా ఉంది, చాలా ఫన్నీగా ఉంది, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాలానే ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈ ట్రైలర్ చూసారా? ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమా హిట్ అవుతుందా లేదా ఖచ్చితంగా కామెంట్లు చెప్పండి. మరి చూద్దాం నవీన్ పోలిశెట్టి గారు మనకి పెట్టే స్వీట్ లో గోల్డ్ ఫాయిల్ ఉంటుందో, సిల్వర్ ఫాయిల్ ఉంటుందో. ఇకపోతే ఫైనల్లీ ది సర్వానంద్ గారి నారి నారి నడుమ మురారి. బేసిక్ గా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అనగనగా ఒక రాజు సినిమాతో. బట్ ఇప్పటికీ సినిమా తాలూకా టీజర్ 2 weeks ఎప్పుడు బ్యాక్ రిలీజ్ చేశారు కానీ ట్రైలర్ ని ఇంకా రిలీజ్ చేయలేదు, ప్రమోషన్స్ కూడా ఎక్కడ స్టార్ట్ చేయలేదు. నాకైతే ఎందుకో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమో అనే ఫీలింగ్ అయితే ఒక పక్క కలుగుతుంది కానీ మూవీ టీం అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం అనే కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు. మేబీ ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేయొచ్చు, లేదంటే రేపు చేయొచ్చు. కానీ ఎంత త్వరగా ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియన్స్ ని సినిమాకి కనెక్ట్ అయ్యేలా చేస్తారో, అంటే ఈ సినిమాలో దమ్ముంది వెళ్ళాలి అనే ఫీలింగ్ తెప్పిస్తారో ఈ సంక్రాంతి టైంలో చాలా ఇంపార్టెంట్. నారి నారి నడుమ మురారి అనే టైటిల్ లోనే సినిమా యొక్క మెయిన్ థీమ్ ఉంది. సో సర్వానంద్ ఏ విధంగా ఫన్ జనరేట్ చేస్తున్నారు ఆ ఇద్దరు హీరోయిన్స్ తో అనేది సినిమాలో ఖచ్చితంగా చూడాలి. టీజర్ అయితే కామెడీగానే ఉంది. సత్య గారు ఉన్నారు, సత్య గారి కామెడీ కూడా టీజర్ లో చాలా బాగా వర్కౌట్ అయింది. సత్య గారి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ మధ్య రిలీజ్ అయిన ఏ సినిమాల్లో అయినా సరే చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంక్రాంతికి సర్వానంద్ గారు ఒక సినిమాతో ఖచ్చితంగా వస్తారు, హిట్ అయితే కొడతారు. మరి ఈ సంక్రాంతికి ఈ నారి నారి నడుమ మురారి హిట్ అవుతుందా లేదా
ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఈ సంక్రాంతి బరిలో రాజాసాబ్ ఆల్రెడీ పక్కకు వెళ్ళిపోయింది కాబట్టి మిగతా 4 సినిమాల్లో ఏ సినిమా భారీ హిట్ అయితే సొంతం చేసుకుంటుంది. కలెక్షన్స్ పరంగా వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి మనశంకర వరప్రసాద్ అనేది ఖచ్చితంగా ఎక్కువ కలెక్షన్స్ సాధించే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. బట్ హిట్ ఫ్లాప్ విషయంలో ఏ సినిమా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉండండి. అండ్ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ మరొక మంచి రివ్యూతో మీ ముందుకైతే వస్తా. జై హింద్.